నూరు కట్ల పిశాచం కథలు. రాక్షసుడి యోగ్యత. సింధూర పర్వత ప్రాంతంలోని ఓ గుహలో క్రూరాసురుడనే రాక్షసుడుండేవాడు. ఒకరోజు అతడికి బాగా ఆకలేసి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అప్పుడక్కడ ఓ పెళ్లి జరుగుతోంది. ఊరంతా అక్కడే ఉంది. క్రూరాసురుడు వెళ్ళేసరికి పెళ్లి పందిట్లో ఒక పక్క ఆడవారు, మరో పక్క మగవారు కూర్చున్నారు. పెళ్లిపీటల మీద వధువు వరుడు ఉన్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అక్కడున్న వారంతా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్నారు. సంతోషంతో కళకళ్ళాడిపోతున్నారు. వాళ్లను అలా చూడగానే రాక్షసుడికి ఆకలి పెరిగిపోయింది. ఉత్సాహంగా పెడబొబ్బ పెట్టాడు. అంతే, పెళ్లి పందిట్లో కలకలం రేగింది. అంతా ఉలిక్కిపడ్డారు. రాక్షసుణ్ణి చూసి నిశ్చేష్టులైపోయారు. రాక్షసుడు వారితో, ఎంత దూరం వెళ్ళినా నా చేయి చాపి మిమ్మల్ని అందుకోగలను. కాబట్టి ఎవ్వరూ కదలొద్దు, పారిపోవద్దు. నాకిప్పుడు చాలా ఆకలేస్తోంది. మీలో కొందరిని తిని తృప్తిగా వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు అక్కడున్న పెళ్లి పెద్దల్లో ఒక ఆయన కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఆకలిగా ఉంటే మనుషుల్ని తినడం ఎందుకు, రుచికరమైన పెళ్లి భోజనం ఉంది అన్నాడు. రాక్షసుడికి పక్వాహారం తినే అవకాశం ఎప్పుడో కానీ రాదు. అందుకని క్రూరాసురుడు సరేనన్నాడు. బతుకు జీవుడా అని అక్కడి పెద్దలు అతడి ముందో పెద్ద పళ్ళెం పెట్టి వడ్డన్లు చేశారు. పెళ్లివారందరికీ వండిన మొత్తం పదార్థాలన్నీ రాక్షసుడికే చెల్లిపోయాయి. క్రూరాసురుడు ఆఖరున బ్రేవుమని తేంచి, వంటకాలు అద్భుతంగా ఉన్నాయి, రోజు నాకిలాంటి భోజనం కావాలి అన్నాడు. మేము పెద్ద పెద్ద విందులు చేసుకునేది ఎప్పుడైనా ఇలాంటి వేడుకల్లోనే. రోజు ఇలాంటి భోజనం ఏర్పాటు చేయటానికి మాకు డబ్బు చాలదు అన్నాడు పెళ్లి పెద్ద. అదంతా నాకు తెలియదు. మీరంతా కలిసి నాకు రోజు ఇలాంటి విందు చేయాలి. లేని పక్షంలో మిమ్మల్ని అందరినీ తినేస్తాను అన్నాడు క్రూరాసురుడు. ఆ వంటలు చేసిన భీమయ్య అప్పుడు ముందుకొచ్చి, నేనొచ్చి నీతో ఉంటాను. నువ్వు రోజు జంతువుల్ని వేటాడి తెచ్చి నాకు ఇస్తుండు. నేను నీకు వండి పెడతాను. దయచేసి వీళ్లను వదిలిపెట్టు అన్నాడు. క్రూరాసురుడు సరేనని భీమయ్యను తీసుకుని వెంటనే తన గుహకు వెళ్ళిపోయాడు. ఆ గుహ అపరిశుభ్రంగా దుర్వాసనతో ఉంది. భీమయ్య తన కూడా తెచ్చిన చీపురుతో ముందు ఆ గుహ అంతా తుడిచి శుభ్రం చేశాడు. తర్వాత దగ్గర్లోని కొలం నుంచి నీరు తెచ్చి శుభ్రంగా కడిగాడు. క్రూరాసురుడు ఇదంతా చూసి, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. భీమయ్య నవ్వి, ఇలా చేస్తేనే ఇక్కడ శుభ్రంగా ఉంటుంది. శుభ్రం లేని చోట మనుషులు ఉండలేరు అన్నాడు. అప్పుడు రాక్షసుడికి తన గుహ చాలా అందంగా అనిపించింది. తర్వాత అతడు మత్తుగా నిద్రపోయాడు. అతడితో పాటే నిద్రపోయిన భీమయ్య అతడికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి వచ్చాడు. అప్పటికి నిద్రలేచిన క్రూరాసురుడు భీమయ్యను చూసి, ఒళ్ళెందుకు తోముకున్నావు అని అడిగాడు. ఒళ్ళు శుభ్రంగా లేకపోతే మనిషి ఉండలేడు అన్నాడు భీమయ్య. క్రూరాసురుడు భీమయ్యను అడిగి ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకున్నాడు. తర్వాత తాను వెళ్ళి స్నానం చేసి వచ్చి, నువ్వన్నది నిజం, ఇప్పుడు నాకు ఒళ్ళు మనసు తేలిగ్గా ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత క్రూరాసురుడు దగ్గర్లోని అడవికి వెళ్ళి 4 దుప్పుల్ని 2 కుందేళ్లని వేటాడి తెచ్చాడు. మరి కాయగూరలేవి అడిగాడు భీమయ్య. అవెందుకు అని ఆశ్చర్యపడ్డాడు క్రూరాసురుడు. వంటకాలు రుచిగా ఉండాలంటే మాంసం ఒక్కటే చాలదు, అన్ని రకాలు తెచ్చి కలిపి వండాలి అన్నాడు భీమయ్య. అడవుల్లో అన్ని రకాలు దొరకవు, వాటి కోసం మనుషులున్న చోటుకు వెళ్ళాలి అన్నాడు క్రూరాసురుడు. వాళ్ళ దగ్గర నుంచి ఎంతని తెస్తావు? రోజుకి 100 మంది మనుషులు తిండి తింటావు. నువ్వు వాళ్ళ తిండి మీద పడితే వాళ్ళు తిండి లేక మాడి చేస్తారు. తర్వాత నీకు తిండి సరుకులు ఇచ్చేవాళ్ళుండరు అన్నాడు భీమయ్య. అయితే ఏం చేయను అన్నాడు రాక్షసుడు చిరాగ్గా. పంటలు పండించుకోవడానికి ఉన్న స్థలం చాలక మనుషులు బాధపడుతున్నారు. మనకి ఇక్కడ బోలెడు స్థలం ఉంది అన్నాడు భీమయ్య. పంటలు పండించడం ఎలాగో భీమయ్యని అడిగి తెలుసుకున్నాక, అమ్మో, అందుకు చాలా శ్రమపడాలి, అది నా వల్ల కాదు అన్నాడు క్రూరాసురుడు. కూర్చొని తినడం మొదలెడితే ఆరోగ్యం పాడవుతుంది. ఒళ్ళు వంచి పనిచేస్తే నీకింత బొజ్జ ఉండేది కాదు తెలుసా అన్నాడు భీమయ్య. క్రూరాసురుడికి భీమయ్య మాటలు నచ్చాయి. 1 ఏడాది పాటు కష్టపడి పనిచేశాడు క్రూరాసురుడు. ధాన్యం పప్పులు పండించాడు.
భీమయ్య సాయంతో కొన్ని కాయగూరలు కూడా పండించసాగాడు. అలా ఒక ఏడాదిలో క్రూరాసురుడు బాగా సన్నబడ్డాడు. ఇది వరకటిలాగా వికృతంగా రాక్షసుడిలా కాక అతడిప్పుడు బాగా పొడవైన అందమైన మనిషిలాగా ఉన్నాడు. ఏడాదిలో పండించిన పంటనంతా చూసుకున్న క్రూరాసురుడు ఇది నాకు ఎంతో కాలం రాదు అని నిట్టూర్చాడు. మితంగా తింటే ఈ పంట ఏడాది పైనే వస్తుంది. ఇలాగే కష్టపడి పనిచేస్తూ పరిమితంగా భోజనం చేశావంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, తిండికి లోటు ఉండదు అన్నాడు భీమయ్య. క్రూరాసురుడికి కొత్త జీవితం బాగుంది. అందుకని భీమయ్య చెప్పినట్టే అతడిప్పుడు రోజుకు 10 మంది తినేంతే తింటున్నాడు. తాను పండించిన పంట కావటం వల్ల అతి పొదుపుగా వాడుకోవాలని కూడా అనిపించేదతడికి. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు భీమయ్య దిగులుగా ఉండడం చూసి కారణం ఏమిటని అడిగాడు క్రూరాసురుడు. వండుకోవడం, తినడం, నిద్రపోవటం, రోజూ ఈ 3 పనులే చేస్తుండడం వల్ల జీవితం విసుగ్గా ఉంది నాకు అన్నాడు భీమయ్య. అయితే ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు క్రూరాసురుడు. రోజూ కాసేపు సంగీతం వినాలి, వారానికోసారి కవిత్వం వినాలి, అప్పుడప్పుడు నాటకాలు, నాట్యాలు చూడాలి అని తనకున్న సరదాలన్నీ చెప్పాడు భీమయ్య. అందుకు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పు, నేను తీసుకొస్తాను అన్నాడు క్రూరాసురుడు. భీమయ్య తనకు తెలిసిన కొందరు కళాకారుల వివరాలు చెప్పాడు. అన్న ప్రకారం క్రూరాసురుడు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. కొంతకాలానికి ఆ సింధూర పర్వత ప్రాంతం తీరే మారిపోయింది. అక్కడ కొత్త ఇళ్ళు వెలిశాయి. చాలా భూమి సాగులోకొచ్చింది. క్రూరాసురుడు ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజు. లలిత కళను ఆస్వాదించడం అతడికి అలవాటుగా మారింది. నిజంగా నరుల జీవితం గొప్పది అనుకుంటూ అతడు భీమయ్యను తన అంతరంగికుడిగా చేసుకుని తన పద్ధతులన్నీ పూర్తిగా మనుషుల పద్ధతుల్లా మార్చుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. ఒకరోజు మళ్ళీ భీమయ్య దిగులుగా ఉండడం గమనించి కారణం అడిగాడు క్రూరాసురుడు. నువ్వు గొప్పవాడివి, నీ అంతరంగికుణ్ణి కావటం నా అదృష్టం. కొన్ని 100 మంది మనుషులకి రాజువై ఎంతో చక్కగా పరిపాలిస్తున్నావు. నీ తర్వాత మేము ఏమైపోతామోనని భయమేస్తోంది అన్నాడు భీమయ్య. నీ దిగులు పోగొట్టడానికి నేనేం చెయ్యాలి అన్నాడు క్రూరాసురుడు. నువ్వు పెళ్లి చేసుకో, కలకాలం నీ సంతతి వారే మాకు ప్రభువులుగా ఉంటారు అన్నాడు భీమయ్య. క్రూరాసురుడు సంతోషించి, ఇక్కడ మా రాక్షసులు ఎంతో మంది లేరు, పాతాళంలో ఉన్న మా రాక్షస రాజ్యానికి వెళ్ళి నాకు నచ్చిన రాక్షస కన్యను వివాహం చేసుకుని వస్తాను. అంతవరకు నీవు నా ప్రతినిధిగా ఉండి ఇక్కడ ప్రజాపాలన చూసుకో అన్నాడు. నేను మామూలు వంటవాణ్ణి, నాకు పరిపాలన తెలియదు. మాలో వీరమల్లుడికి యుద్ధ విద్యలు తెలుసు, అతన్ని నీ ప్రతినిధిగా ఉంచు అన్నాడు భీమయ్య. క్రూరాసురుడు సరేనని వీరమల్లుని రాజుగాను భీమయ్యను మంత్రిగాను ప్రజల ముందు ప్రకటించి తాను పాతాళానికి వెళ్ళిపోయాడు. కాని ఏడాది గడిచినా అతడింకా తిరిగి రాలేదు. ఈలోగా వీరమల్లుడు భీమయ్య సలహాలతో ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ప్రాంతానికి కొందరు కొత్త మనుషులొచ్చారు. వీరమల్లుడి మనుషులు వాళ్ళను పట్టుకున్నారు. మమ్మల్ని మహారాజు ప్రతాపసేనుడు పంపించాడు. ఈ ప్రాంతంలో వజ్రాల గనులున్నాయని తెలిసింది అన్నారు వాళ్ళు. వీరమల్లుడు వాళ్ళను తెలివిగా ఉపయోగించుకుని వజ్రాల గనుల ఆచూకీ కనిపెట్టాడు. తర్వాత వాళ్లను వెనక్కి పంపుతూ, ఇది క్రూరాసురుడి రాజ్యం, అమిత బలవంతుడైన అతడికి అసాధారణ శక్తులున్నాయి, ఇక్కడి వనరులపై ఆశ పెట్టుకోవద్దని మీ మహారాజుకు చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి తమ రాజుకు ఆ మాట చెప్పారు. రాక్షసుడి రాజ్యం అనగానే ప్రతాపసేనుడికి భయం కలిగింది. అయితే సింధూర పర్వత ప్రాంతాలను రాక్షసుడు పరిపాలన చేస్తున్నట్టు ఆయన వినలేదు. అసలు విషయం తెలుసుకోవాలని క్రూరాసురుడికి తన రాయబారి ద్వారా ఆహ్వానం పంపాడు. ఆ ఆహ్వానం మన్నించి వీరమల్లుడు ప్రతాపసేనుడికి అతిథిగా వెళ్ళాడు. ప్రతాపసేనుడు వీరమల్లుడికి రాచ మర్యాదలన్నీ చేశాడు. ఆ వైభవం చూశాక వీరమల్లుడికి రాజంటే ఇలా జీవించాలనిపించింది. క్రూరాసురుడు అమిత బలవంతుడు, కానీ ఇటువంటి వైభవాలు ఎరగడు. ఇలా జీవించాలంటే ఏం చేయాలి అని అడిగాడు వీరమల్లుడు. ఈ వైభవాలకు బాగా డబ్బుండాలి, అందుకు రాజ్యం పెద్దదిగా ఉండాలి. రాజ్యం పెద్దది కావాలంటే యుద్ధం చేసి ఇతర దేశాల్ని మన పాలనలోకి తెచ్చుకోవాలి. నాకు అంతులేని సైనిక సంపద ఉంది. మీ వజ్రాలు మాకిచ్చే మాట అయితే నా సైన్యాన్ని కొంతకాలం పాటు మీకివ్వగలను అన్నాడు ప్రతాపసేనుడు. వీరమల్లుడు
తిరిగి తన రాజ్యానికి వెళ్ళి జరిగింది భీమయ్యకు చెప్పాడు. దానికి భీమయ్య, రాజ్యాన్ని పెద్దది చేయటానికి పరాయి రాజు సైన్యం మీద ఆధారపడకూడదు, అది ప్రమాదం. డబ్బుంటే మన సైన్యాన్ని మనమే సమీకరించుకోవచ్చు కదా అన్నాడు. వీరమల్లుడు భీమయ్య సలహాను మెచ్చుకున్నాడు. వజ్రాల కారణంగా సింధూర రాజ్యం సుసంపన్నమైంది. ఏడాదిలోనే ఆ రాజ్య జనాభా 1,00,000 దాకా పెరిగింది. సుఖజీవనం చేస్తున్న ఆ జనంలో సైనికులే 10,000 మంది దాకా ఉన్నారు. తన సైనిక బలంతో ముందుగా ఏ రాజ్యంపై దండెత్తాలా అని వీరమల్లుడు ఆలోచిస్తుండగా క్రూరాసురుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. అయితే అతడు జంటగా కాక ఒంటరిగానే వచ్చాడు. తన రాజ్యం బాగా పెద్దది కావడం చూసి ఆశ్చర్యపడి, ఇంత తక్కువ కాలంలో ఈ రాజ్యం ఇంత పెద్దదిగా ఎలా మారింది అని వీరమల్లుణ్ణి భీమయ్యని అడిగాడు. వీరమల్లుడు జరిగింది చెప్పి, ఇప్పుడు మనం యుద్ధం మొదలెడితే మన రాజ్యం ఇంకా పెద్దది అవుతుంది, తమరు చక్రవర్తులు అవుతారు అన్నాడు. క్రూరాసురుడు సాలోచనగా, యుద్ధంలో గెలుపోటములు ఎలా తెలుస్తాయి అన్నాడు. యుద్ధంలో అటు ఇటు చాలామంది మనుషులు చనిపోతారు. ఎటువైపు తక్కువ మంది జనం చనిపోతే ఆ పక్షం గెలిచినట్టు అన్నాడు భీమయ్య. అలా ఎన్ని యుద్ధాలు చెయ్యాలి అని అడిగాడు క్రూరాసురుడు. చక్రవర్తి కావాలనుకున్నవాడు ఇంచుమించు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట యుద్ధం చేస్తూనే ఉండాలి అన్నాడు వీరమల్లుడు. ఇది విన్న క్రూరాసురుడు దిగులుగా ముఖం పెట్టి, పాతాళంలో ఉన్న ప్రతి రాక్షస కన్య నన్ను పెళ్లాడటానికి ఒక షరతు పెట్టింది. తినడానికి రోజుకొక నరుడైనా కావాలని. నరులకు ప్రభువుగా ఉంటూ నా ప్రజలను నేనే ఎలా చంపుకుంటానని చెప్పి వాళ్లలో ఎవరిని పెళ్లి చేసుకోకుండా వెనక్కు వచ్చేశాను. ఇలా నిత్యం యుద్ధం చేసి మనుషుల్ని చంపాలని తెలిస్తే ఒక్కరే 4 రాక్షస కన్యల్ని పెళ్లాడి తీసుకొచ్చేవాణ్ణి అన్నాడు. మనుషుల్ని తినే రాక్షసుడు తమకే పాలకుడుగా మారినందువల్ల తన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెళ్లి చేసుకోవటం మానేశాడు క్రూరాసురుడు. అతడే అంత త్యాగం చేసినప్పుడు మనుషులైన మనం యుద్ధం పేరిట మనుషుల ప్రాణాలు తీయాలనుకోవడం అమానుషం అని గ్రహించారు వీరమల్లుడు భీమయ్య. వారు సిగ్గుతో తల్లు వంచుకున్నారు. మంచితనంతో యోగ్యుడుగా రూపాంతరం చెందిన క్రూరాసురుడు ఏ యుద్ధాలు లేకుండానే క్రమంగా ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు. భీమయ్య అతడి చరిత్రను శిలాశాసనాలుగా చెక్కించాడు. వినయశీలుడి కథ పూర్తి కాగానే క్రూరాసురుడు రాక్షసుడై ఉండి మనుషులకే ఆదర్శ ప్రభు అయ్యాడు. నేను మనిషినై ఉండి వినోదం పేరిట నా ప్రజల్నే బాధిస్తున్నాను, నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథను చెప్పడం ప్రారంభించింది. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.